హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన వెన్నతో కేక్స్ అయితే చేశానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తానండి. చూసారా ఎంత స్పాంజీగా వచ్చాయో? ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఏదైనా ఒక మెజరింగ్ మెషిన్ అయితే తీసుకోవాలనమాట. ఇప్పుడు ఈ మెజరింగ్ మెషిన్ మీద ఏదైనా ఒక బౌల్ పెట్టుకోండి. ఆ బౌల్ వచ్చేసి నాకు 64 గ్రాములు అయితే వచ్చిందండి. ఇప్పుడు జీరో లెవెల్‌లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కోడిగుడ్లు అయితే తీసుకోవాలనమాట. నేను వచ్చేసి 4 కోడిగుడ్లు అయితే తీసుకున్నానమాట అండి. నాకు ఈ 4 కోడిగుడ్లు వచ్చేసి 229 గ్రాములు అయితే వచ్చాయన్నమాట అండి. ఇప్పుడు అదేవిధంగా పంచదార తీసుకోవాలన్నమాట. పంచదార కూడా 229 గ్రాములు అయితే తీసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు వచ్చేసి మైదా పిండి అనమాట అండి. మైదా పిండి కూడా మనకి 229 గ్రాములు అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నపూస అనమాట. ఇది కూడా మనకి సేమ్ 229 గ్రాములు అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కేక్ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేయాలి కదండి. దానికోసం ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ముందుగా వెన్నపూస అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వెన్నపూస వేసేసుకున్న తర్వాత మనం కొలిచి పెట్టుకున్న పంచదార కూడా వేసుకోవాలన్నమాట అండి. ఇలా పంచదార వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్నాం కదండి కోడిగుడ్లను ఒక దాని తర్వాత ఒకటి ఇలా పగలగొట్టుకుంటూ వేసుకోవాలన్నమాట. ఎల్లో సెపరేట్గా వైట్ సెపరేట్గా అలా ఏం అవసరం లేదనమాట అండి. ఎల్లో వైట్ కూడా రెండు కూడా వేసేసుకోవచ్చు అనమాట. మనకి పంచదార కోడిగుడ్డు వెన్నపూస మైదా ఈ 4 ఈక్వల్గా తీసుకున్నారంటే చాలా స్పాంజీగా అయితే వస్తుంది అనమాట కేక్ అనేది. చూసారు కదా, ఈ విధంగా 4 కోడిగుడ్లను పగలగొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. మనకి పంచదార అనేది బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇందులో కలిసిపోయేటంత వరకు కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట అండి. మనకి అసలు ఒక పలుకు కూడా ఉండకూడదు అనమాట. చూసారు కదండి, మనకి పంచదార అనేది బాగా కలిసిపోయింది, బాగా కరిగిపోయింది కూడా. ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న మైదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట అండి. ఈ విధంగా ఇలా మొత్తం బాగా కలిసేటంత వరకు కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారా ఎంత క్రీమీగా అయితే వచ్చిందో క్రీమ్ బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలన్నమాట అండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనమాట అండి. ఈ రెండు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి. ముందే వేయకూడదు అనమాట బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కానీ ఇలా లాస్ట్లోనే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట అండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారా ఎంత క్రీమీగా ఉన్నదో. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన స్టవ్ వెలిగించుకుని ఏదైనా ఒక తవా పెట్టుకుని దాని మీద ఇలా గొంతు పొంగనాలది పెట్టుకున్నామంటే మనకి కేక్స్ చాలా చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట. మీకు ఒకవేళ ఇలా వద్దనుకుంటే కనుక నార్మల్ కేక్లా కూడా వేసేసుకోవచ్చు అనమాట కేక్ టిన్లోని. ఇప్పుడు కేక్ వేసుకుని ఈ గుంతలకి మనం వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కాస్త హీట్ అవ్వాలన్నమాట అండి. ఇలా కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కేక్ బ్యాటర్ని ఇలా స్పూన్తో వేసేసుకోవాలన్నమాట అండి. ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత స్పాంజీగా అయితే వచ్చాయో.
ఇప్పుడు మనం రెండో వైపుకి కూడా టర్న్ చేసేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలన్నమాట. ఇలా రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట అండి. 1 నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, 1 నిమిషం తర్వాత చక్కగా కాలినాయి కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగే మళ్ళీ చేసుకోవాలన్నమాట. ముందుగా బటర్ రాసుకుని ఈ విధంగా బటర్ అయితే రాసుకొని మళ్ళీ స్పూన్తో వేసేసుకోవాలన్నమాట. ఇదే విధంగా బ్యాటర్ అంతా కూడా వేసుకుంటూ ఉండాలన్నమాట అండి. చూసారా ఎంత స్పాంజీగా వస్తున్నాయో. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ పిల్లలకి తినిపించండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి అన్నమాట. చాలా స్పాంజీగా అయితే ఉంటాయి అన్నమాట అండి. మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లు చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారా ఎంత స్పాంజీగా ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. సరేనండి, బాయ్ బాయ్.